అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు ఆనంద్. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు మన ఆర్బీఆర్ పల్లె రుచుల్లో భాగంగా ఒక సరికొత్త మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. ఆ రెసిపీ ఏంటంటే మునగాకు పప్పు సాంబార్. ఈ మునగాకు ఎన్నో రోగాలకి ఎన్నిటికో చాలా మంచి ఔషధ కని ఉన్న మునగాకు. ఇది ఒక కట్ట మునగాకును తీసుకున్నాను. ఇలా శుభ్రం చేసి ఇలా నీళ్ళలో నానబెట్టు. కందిపప్పు ఒక కప్పు తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ఒక 10, ఈ మాత్రం ఆనియన్, రెండు పెద్ద సైజు టమోటో, ఎండుమిరపకాయలు, ఒక నిమ్మకాయ సైజు చింతపండు, అలాగే కొత్తిమీర, కారం, ఆవాలు, వెల్లుల్లి, కల్లుప్పు, పసుపు, ధనియాల పొడి, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, నూనె. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వీటన్నిటిని నేను ఇప్పుడు ఎలా చేస్తానో, ఏ విధంగా చేస్తానో మీరు కూడా చూస్తారు కానీ రండి. ఈ మునగాకు రెసిపీ అనేది చాలా రోగాలకి, ఒంట్లో ఏదైనా జలుబులు ఉంటే కూడా చాలా మంచి ఔషధ గని ఉన్న మునగాకు. ఇది షుగర్ పేషెంట్లకి చాలా బాగా పనిచేస్తుంది. ఇది మీరు కూడా ఇంట్లో ఒకసారి ఏ విధంగా చేస్తానో ఆ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు వాడండి. వారానికి ఒక్క రోజైనా వాడితే మన ఒంట్లో ఏ సమస్యలు ఉన్నా కూడా పంచలైపోతుంది. చాలా మంచి ఔషధ గుణాలు ఉన్న మునగాకు ఇది. దీన్ని వాడటం వల్ల ఎంతో మన బాడీకి చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. తప్పకుండా ఈ రెసిపీని మీరు వాడండి. ఇప్పుడు ఎలా చేస్తాం? ముందుగా శుభ్రం చేసి బాగా విడిపించి పెట్టుకున్న మునగాకు నీళ్ళు వేసుకోవాలి. ఈ నీళ్ళన్నింటినీ ఇలాంటి గిన్నె సహాయంతో వడగట్టుకోవాలి. మనం ముందుగా కందిపప్పుని ఒక 3-4 సార్లు శుభ్రంగా కడిగి, మీకు సమయం ఉంటే ఒక 1/2 అవర్ దీన్ని నానబెట్టుకోవచ్చు. నానబెట్టుకుంటే మృదువుగా మెత్తగా చాలా బాగా వస్తుంది కందిపప్పు. ఇలా కడుక్కున్న కందిపప్పుని ఇలాంటి కుక్కర్లో వేసుకోవాలి. మునగాకుని కూడా ఇందులో వేసుకోవాలి. అంటే పప్పు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, అది ఆప్షనల్. అది నేనైతే పప్పు తక్కువ వేసుకున్నాను, మునగాకు కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. మునగాకు చాలా బాగుంటుందని నేను ఆకు ఎక్కువ వేసుకున్నాను. పులుగురికి ఇది బాగుంటుంది, అది మీ ఆప్షనల్. ఇందులోకి ఈ మాత్రం ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఈ మాత్రం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమోటాలు కూడా వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కల్లుప్పు, ఈ మాత్రం కల్లుప్పు వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు కూడా కలుపుకోవాలి. ఈ మాత్రం 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులోకి ఈ మాత్రం వెల్లుల్లి రెంబల్ని వేసుకోవాలి. ఈ మాత్రం వెల్లుల్లి వేసుకొని ఇందులోకి కొద్దిగా నూనె వేసుకుంటే పప్పు మృదువుగా పొంగు రాకుండా ఈ మాత్రం ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి నేను ఈ కప్పులో 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పప్పుకి 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇందులో చేసుకోండి. కసిరి నీళ్ళంతా కొంచెంసేపు మునగాకు నానబెట్టుకోవడం వల్ల అందులో ఉండే కసిరంతా ఈ నీళ్ళలోకి వచ్చేస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. పెట్టుకొని మన కుక్కర్ని పెట్టుకొని ఇది 4 విజిల్ వచ్చేంత వరకు బాగా మెత్తగా ఉడికించుకోవాలి. 4 విజిల్స్ పెట్టుకుంటే మన పప్పు మునగాకు ఇది మాత్రం 4 విజిల్ వచ్చేంత వరకు బాగా మన కందిపప్పుని మునగాకుని మాత్రం పప్పుని కంటెస్టెన్స్ వరకు 4 విజిల్ ఉడికించుకొని ఇలాంటి పప్పు గుత్తి సహాయంతో పాముకోవాలి. ఇలా పాముకుంటే మన మునగాకు ఎంతో టేస్టీగా ఇలా ఉడకబెట్టుకున్న ముద్దుపప్పుని మునగాకుని ఇలాంటి పప్పు గుత్తి సహాయంతో ఇలా పాముకోవాలి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా ఈ పప్పు గుత్తి సహాయంతో ఉంచుకోవాలి. ఈ పప్పు గుత్తి సహాయంతో ఈ మాత్రం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా పాముకొని ఇప్పుడు దీనికి పోపులు పెట్టుకుంటే ఎంతో సింప్లీ టేస్టీ మన మునగాకు పప్పు కూర రెడీ ఉండి. నేను 1 కప్పు వేసుకున్నాను, మునగాకు ఎక్కువ తీసుకున్నాను, బాగుంటుందని చెప్పి ఈ మాత్రం వచ్చింది. ఈ మాత్రం కన్సిస్టెన్సీ వచ్చింది నాకు. పప్పులు ఈ మాత్రం ఉండేంత వరకు పాముకోవాలి. స్టవ్ వెలిగించి ఈ మాత్రం కడాయి పెట్టుకోవాలి. కడాయి కాస్త వేడెక్కాక ఇందులోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీద ఆప్షను, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. నేను ఈ మాత్రం వేసుకున్నాను. ఈ మాత్రం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు, అలాగే కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు.
శనగపప్పు, మినపప్పు, ఇందులోకే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ మాత్రం జీలకర్ర వేసుకోవాలి. ఇందులోకే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అట్లా తీసుకున్న వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 ఎండుమిరపకాయలు తుంచి ఇలా తెలుసుకోవాలి. వీటన్నిటిని ఇలా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులోకి మనం 7-8 రంబులు వెల్లుల్లి ఇలా కచ్చా పచ్చాగా దించి పెట్టుకునే దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. మాత్రం ఈ మునగాకు పప్పు సాంబార్ని నేను పప్పు తక్కువ వేసుకున్నాను, మునగాకు ఎక్కువ వేసుకున్నాను. ఆప్షనల్. మీకు అది పప్పు ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. నాకైతే 1 కప్పు పప్పు వేసుకున్నాను, 1 కట్ట మునగాకు వేసుకున్నాను. మాత్రం దాని కన్సిస్టెన్సీ 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని దాన్ని బాగా సింప్లీ టేస్టీ మంచి ఔషధ గుణం ఉన్న రెసిపీ ఇది. ఈ మునగాకు తినడం వల్ల మనకు ఏదైనా ఆరోగ్యం సమస్యలు ఏదైనా ఉంటే కూడా అన్ని పంచలైపోతుంది. చాలా అంటే చాలా మంచి రెసిపీ ఇది మునగాకు రెసిపీ. వారానికి 1 రోజైనా సరే, తాలింపుల్లో అయినా సరే దాంట్లో కోడిగుడ్డు కొట్టుకుని చేసుకుంటారు, రకరకాలుగా చేసుకుంటారు. నేనైతే ఈ స్టైల్లో చేశాను. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. బ్యాచిలర్ బాబులు మీకే ఇది చాలా సూపర్గా ఉంటుంది. వారానికి 1 రోజన్నా వాడండి. మన ఆరోగ్య సమస్యలు కూడా పటాపంచలైపోతుంది. ఈ కరాపాకు అన్ని చుట్టుపట్లాడేంత వరకు వేయించుకొని ఇప్పుడు మనం ముందుగా పప్పు మునగాకు ఉడికించుకున్న ఈ పాముకున్న వీటిని కూడా ఇందులో కలుపుకోవాలి. ఉప్పు కారాలు ఇప్పుడే చూసుకొని ఉప్పు కానీ సాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సూపర్గా కుదిరింది. చాలా సూపర్గా ఉంది. చాలా ఇష్టంగా తింటారు. మనకి ఏదైనా షుగర్ ఉండే వాళ్ళకి మంచి దివ్య ఔషధం ఇది. షుగర్ ఉన్న వాళ్ళు వారానికి 1 రోజైనా దీన్ని వాడితే చాలా షుగర్స్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటుంది. చాలా మంచి రెసిపీ ఇది. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ రెసిపీని వారానికి 1 సారైనా మునగాకు ఏదో ఒక విధంగా మన బాడీలో పోయేట్టు చేసుకోండి. చాలా అంటే చాలా మంచిది. మనకి ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే కూడా పటాపంచలైపోతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఈ రెసిపీని తప్పకుండా చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ మాత్రం బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి. అంతే, సింప్లీ మన మునగాకు పప్పు సాంబార్ రెడీ. నేను పప్పు తక్కువ వేసుకున్నాను, మునగాకు ఎక్కువ వేసుకున్నాను. అది మీ ఆప్షనల్. మీకు ఎక్కువ కావాలంటే పప్పు ఎక్కువగా వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. నేను ఈ మాత్రం వేసుకున్నాను. నాకు ఇలా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఈ మాత్రం చేసుకున్నాను. ఎంతో టేస్టీ మన మునగాకు పప్పు సాంబారు రెడీ. వేడి అన్నంలోకి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసుకోండి. చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ మన మునగాకు పప్పు సాంబార్ రెడీ. చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని గార్నిష్ చేసుకొని దింపేసుకోవాలి. ఇదేనండి మన సింప్లీ టేస్టీ మునగాకు పప్పు రెడీ. ఇంకా ఆలస్యం ఎందుకు, వేడి అన్నంలోకి నెయ్యేసుకొని కుమేడాలి. వాసనకి గుమగుమలాడుతూ ఉంది. ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఈ మాత్రం నెయ్యి కలుపుకోవాలి. ఇందులోకి ఊరగాయ ఉప్పు వేసుకోవాలి. సూపర్, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఈ మునగాకు పప్పుకి వేడి అన్నం వేసుకుంటే చాలా సూపర్గా ఉంది. మీరు ఒకసారి ఇందులో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా అద్భుతంగా కుదిరింది. ఉప్పు కారాలు మసాలాలన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది. తినేదానికి చాలా టేస్ట్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మన మునగాకు రెసిపీ ఇది. చాలా దివ్య ఔషధం మాదిరి పనిచేస్తుంది. కడుపులో ఏమైనా ఉంటే కూడా క్లియర్ అయిపోతుంది. వేరే లెవెల్. మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేదు. అంత సూపర్గా, అంత టేస్టీగా పర్ఫెక్ట్గా కుదిరింది. మీరు కూడా ఇలాగే నేను ఏ విధంగా చేశానో ఆ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది.
మునగాకు చాలా మంచిది, ఎక్కువగా వాడండి. ఈ ఊరగాయ ఈ మూడింటిని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పప్పు ఎక్కువ వేసుకొని మునగాకు వేసుకుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇలా మునగాకు ఎక్కువ వేసుకొని మీరు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మాట్లాడుకోవడాలు లేవు, అంత టేస్టీగా పర్ఫెక్ట్గా చాలా సూపర్గా ఉంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ మునగాకు పప్పు సాంబార్ని మాత్రం ప్రతి ఒక్కరూ తప్పకుండా వారానికి ఒక్కసారైనా ఏదో ఒక రూపంలో మన బాడీలోకి పోయినట్టు చేసుకోండి. ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉంటాము. అలాగే నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. ఇట్లు మీ ఆనంద్, ఆర్బిఆర్ పల్లె రుచులు. ఓకే, డన్, బాయ్.